దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సంతోషంగా దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకుని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో చక్కటి పాటలు పాడి ఆయన గణపరిచి మహిమపరచగలిగాము. ఈ విధమైనటువంటి ధన్యతను మన ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా దైవ సన్నిధిలో కూడుకుని ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉండటం నిజంగా గొప్ప సంగతి. ఆదివారము అని అనగానే మనకు మన యొక్క గృహాలకు ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళే గొప్ప దీవెనకరమైనటువంటి దినము ఈ ఆదివారము. ఎందుకనంటే మనం దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని సమ్ముఖమందు మనం అందరము నిలిచి చక్కటి పాటల ద్వారా మహా ఉన్నతమైనటువంటి దేవుని కీర్తించి ఆయన ఈ దినాన్ని మనతో ఏ విషయాలు మాట్లాడబోతూ ఉన్నాడో అనేటువంటి ఆసక్తితో ఎదురు చూస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలను మన హృదయపూర్వకంగా స్వీకరించి ఆయనను కొనియాడబడ్డానికి ఈ దినము మనకెంతో ఆశీర్వాదకరం. ప్రభునందు ప్రియులారా, వాతావరణము ఎలాగున్నప్పటికీ మనం ఏమాత్రము వాతావరణానికి లేకపోతే ఉన్నటువంటి వాటికి లోను కాకుండా దేవుని కొరకు సిద్ధపడి విచ్చేసినటువంటి సమయం చాలా గొప్పది. మనము గత వారము ఆనందము, నిజమైన ఆనందము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అతను ఏం చేసినా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన తనకు మాత్రమే కాకుండా తను, తన భార్య, తన పిల్లలు, కుటుంబం అంతా నిత్యము ఆనందంగా ఉండాలని వారి ప్రయత్నాల్లో, వారి పనుల్లో మనసులుంటూ ఉన్నారు. అయితే మనుషులు ఆనందపడే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. నిజమైనటువంటి ఆనందము ఎందులో ఉందో, వీటిలో ఉందో అనేటువంటి విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. గ్రంథము పవిత్రమైంది గనక గ్రంథంలో ఉన్నటువంటి మాటలు పుటము వేయబడి మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు గనక ఆ మాటలను మనం ఖచ్చితంగా తెలుసుకుని నేర్చుకుని నిజమైనటువంటి ఆనందం ఎందులో ఉన్నదో ఆ ఆనందాన్ని మనం స్వీకరించడానికి, సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఆలోచన గత వారం ఈ వారం చేస్తూ ఉన్నాం. గత వారం మొదటి భాగంలో మనుషులు వేటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు అని మనం కొన్ని పాయింట్లు నేర్చుకున్నాం. గత వారం వచ్చినటువంటి బిడ్డలకి బహుశా గుర్తే ఉండి ఉంటుంది. వారం రోజులే మాత్రం అయ్యింది కనుక మనుషులు చేసే గొప్ప గొప్ప పనులను బట్టి ఆనందించేవారు ఈ సమాజంలో మనకు కనబడుతూ ఉన్నారు. రెండోదిగా తనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి మనిషి ఆనందించేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. మూడోదిగా వారు కలిగి ఉన్న బిడ్డలను బట్టి ఆనందించే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. నాలుగోదిగా పోయిన వాటిని దొరికినప్పుడు
ఇంకా వాళ్ళ ఆనందం ఇంత అంత కాదు. ఒక 4 పాయింట్లు మాత్రమే గత వారం చెప్పుకున్నాము. ఇలాగ మనం ఆలోచన చేస్తే మనిషి రకరకాల కోణాల్లో, రకరకాల ఉద్దేశాలతో, రకరకాల సందర్భాల్లో, రకరకాల విషయాల్లో ఆనందించే సందర్భాలు చాలా ఉన్నాయి. పురాతన కాలంలో కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలంలో కానీ. అయితే ఈ రోజున రెండవ భాగంలో, అదే పాఠానికి సంబంధించి రెండవ భాగంలో, మన దేవుడు ఆనందించే సందర్భాలు ఏమున్నాయి అనేది కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు కూడా ఆనందిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ఆనందం ఆయన తలంపులను, ఆయన ఉద్దేశాలను, ఆయన సంకల్పాలను, ఆ మహాదేవుడు అప్పగించినటువంటి పనిని ఎవరైతే సంపూర్తిగా చేయడానికి ఇష్టపడతారో అట్లాంటి వారి పట్ల ప్రత్యేకించి మహాదేవుని యొక్క దృష్టి వారి మీద ఉంటూ ఉంది. దేవుడున్న లోకము పరలోకము గనక పరలోకంలో ఏ విధమైన లోటు లేదు, అక్కడ నిత్యము ఆనందమే. అయితే దేవుడు తన స్వరూపంలో పుట్టినటువంటి, కావాలని దేవుడు తన కోసం నిర్మించుకున్నటువంటి మానవుడు విషయంలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఆనందించాలని, ఆనందపడుతూ ఉన్నాడని లేఖనాలు కొన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందులో మొదటగా ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయం. మన దేవుడు ఆనందించే సందర్భాలు బైబిల్లో ఎక్కడున్నాయో, ఏమై ఉన్నాయో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ రాజ్యభారం కలిగి అనేకుల యొక్క మారు మనసు నిమిత్తము దేవుని వైపు వారు మనసులను తిప్పే ప్రయత్నంలో ఉంటున్నటువంటి సందర్భం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు వారిని లోకానికి ఎందుకు వచ్చారో, ఏమై ఉన్నారో అనేటువంటి విషయాన్ని పరిచయం చేయడానికి ముందుగా యోహాను గారు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయం. యోర్దాను నదిని అనేక మందికి యోహాను గారు బాప్తిస్మిస్తూ దేవుని యొక్క లెక్కల్లోనికి మార్పు చెందినటువంటి వారందరినీ చేరుస్తూ ఉన్నాడు. అదే క్రమంలో యేసు ప్రభు వారు యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి యోహాను గారి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో యోహాను అడుగుతాడు, ప్రభా, నీ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కాను, అలాంటిది మీరేంటి, నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని యోహాను గారు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, నీతి యావత్తు ఎలాగూ ఈనాటికి జరగనిమ్ము అని ప్రభు చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకుని బాప్తిసమిచ్చి యోహాను గారు యేసు ప్రభు వారికి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చినటువంటి సందర్భం 3వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత 16వ వచనము, యేసు బాప్తిసము పొందిన వెంటనే నేలల్లో నుండి ఒడ్డుకి వచ్చెను. ఎవరు పొందారు? యేసు ప్రభువారు.
పొందిన తర్వాత ఒడ్డుకి ప్రభువారు వచ్చారు. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. 17వ వచనము. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, చాలామంది ఏమనుకుంటారు అంటే, లోకంలో కొంతమంది అభిప్రాయం, దేవుడు యేసుక్రీస్తుగా, అంటే దేవుడు అవతారాలు కలిగినటువంటి వాడు అని ప్రబోధిస్తూ, దేవుడే యేసుక్రీస్తుగా అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడని, ఆ యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడని కొంతమంది ఈ విధమైనటువంటి బోధన బోధించేవాళ్ళు లేకపోలేదు. కానీ ఇక్కడ ముగ్గురు ఒకే చోట ఒకే సందర్భంలో మనకి కనబడతా ఉన్నారు. యేసు ప్రభువారు నేల నుండి బయటకు రావటం, ఆ పైన పరిశుద్ధాత్ముడు పావురము రూపంలో ప్రభు మీదకి రావటం, ఆ తర్వాత దేవుడు స్వరము మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకే సందర్భంలో దైవత్వం కలిగినటువంటి వారిగా ముగ్గురు ఒకే సందర్భంలో ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మనకు విషయం అది కాదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు గురించి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభువారే నేరుగా, ప్రభువారి గురించే నేరుగా దేవుడు చెప్తున్నటువంటి సందర్భం. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడని ఈ లేఖనం మనకు బోధిస్తూ ఉంది. యేసు ప్రభు వారిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క జీవితం మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ప్రియులారా, ప్రారంభం నుండి, అంటే యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా వచ్చిన నాటి నుండి చనిపోయే వరకు దేవుడు అప్పగించినటువంటి పనిని చేయటంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఇంకా ఆయన ఏమంటారని అంటే, ప్రభువారు దేవుని పని చేయటమే నాకు ఆహారం అని ప్రభువారు బోధించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే దేవుని పని నేను చేయకపోయినట్లయితే నాకు ఆహారం లేనట్లే. ఎప్పుడైతే నేను దేవుని పని చేశానో నేను సంపూర్తిగా ఆనందిస్తూ ఉన్నాను, నాకు ఆకలి తీరుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభువారు బోధిస్తున్నటువంటి సందర్భం. నేను దేవుని పని నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. ఈ పని చేసే ప్రయత్నంలో పని చేయనివ్వకుండా, దేవుని పనిని చేయనివ్వకుండా, దేవుని యొక్క సంకల్పాన్ని నా ద్వారా కొనసాగనివ్వకుండా ఎన్నో ఆటంకాలు నా మీదకు వచ్చాయి. దేవుని పని నా ద్వారా జరగనివ్వకుండా ఎన్నో శోధనలు నా మీదకు వచ్చాయి. ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఆఖరికి కొట్టి
చంపే ప్రయత్నం కూడా చాలామంది చేశారు. దేవుని పని కొరకు ఎవరైతే ఆతురత పడతారో, దేవుని పని చేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి నా జీవితం ద్వారా అని ఎవరైతే ఆశపడతారో అలాంటి వారికి వచ్చే ఆపదలు, అపనిందలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని శోధనను జయించి మహాదేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి తండ్రిని సంతోషపెట్టడానికి, పరమాత్మను సంతోషపెట్టడానికి ప్రభువారు సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా ప్రియులారా మనం ఆలోచన చేస్తే దేవుని పని కంటే, దేవుని కంటే మనం పాకులాట్లు ఎక్కువ కనబడతా ఉంటుంటుంది. మనుషుల యొక్క పాకులాట్లు, మనుషుల యొక్క ప్రయత్నాలు చిన్నారాటం కాదు. దేవుని కంటే ఎక్కువ వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తు కొరకు వీళ్ళు కాళ్ళు దొక్కేసుకొని కింద మీద పడిపోయే మనుషులు ఈ లోకంలో లేకపోలేదు. ఎంత పడినా అదంతా వ్యర్థము అని ప్రసంగ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆకాశము క్రింద అంటే సూర్యుడి క్రింద జరుగు ప్రతి పని లేక ప్రతి మనిషి చేసే ప్రయత్నము వ్యర్థము. ఎందుకనంటే వాటినన్నీ విడిచి వెళ్ళవలసిందే, వాటినన్నిటినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవలసిందే అని ప్రసంగ భక్తుడు చెప్తున్నటువంటి సందర్భం. మరి నేను చేసే పని నాతో పాటు ఒకప్పుడు నా కొరకు సాక్ష్యం చెప్పడానికి ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తూ ఉన్నానా? ఈ లోకంలోది నేను అధికారాన్ని సంపాదించవచ్చు, ఆస్తిపాస్తులను సంపాదించవచ్చు, నాకున్నటువంటి పలుకోవడం బట్టి స్నేహితులను సంపాదించవచ్చు, చాలా వెండిని కానీ బంగారాన్ని కానీ లేకపోతే మంచి హోదాను కానీ సంపాదించవచ్చు. కానీ ఏమి మనతో రావు. మరి మనతో పాటు వచ్చి ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే మనం చేసిన క్రియలే. ఏం క్రియలయ్యి అంటే దేవుని కొరకు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏ పనులైతే మనం దేవుని కొరకు చేస్తామో ఆ పనులే రేపొద్దున మన కొరకు సాక్ష్యము చెప్తాయట. ఆ పనులు చేసి దేవుణ్ణి ఆనందపరిచేవారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, అని మనం ప్రయత్నాలు చేస్తే బహుశా చాలా తక్కువమో అనిపిస్తుంది. యేసు ప్రభు వారు చూడండి, దేవుని చేత ఒక అభినందన పొందినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయానికి మనం రాగలిగితే, పదిహేడవ అధ్యాయము మనము 5వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. యేసు ప్రభు వారు రూపాంతరము చెందుతున్నటువంటి సందర్భం అది. తెల్లవారే వరకు వారు ప్రార్థన చేయటం, ఆ ప్రార్థనలో శిశువులు నిద్రపోవటం. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏమనంటే 2వ వచనంలో, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటా ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో అనగా యేసు ప్రభుతో మాట్లాడుచుండిరి. ఈ సందర్భం అంతా శిశువులు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక వింతైనటువంటి స్వరము శిశువులు కనబడ్డది. అదేంటనంటే,
అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని ప్రభువారు గురించి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సాక్ష్యము లేక ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని చెప్తున్నటువంటి సందర్భం. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇదే మాట మనకు కనబడుతుంది. దేవుడు ప్రభు కొరకు మాట్లాడుతున్నటువంటి మాటలు. 17వ అధ్యాయము రూపాంతరం చెందుతున్నటువంటి సందర్భంలో ప్రభు కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, ఒక మాట, ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్నాను చూటుగా. ఇప్పుడు కానీ లేక భవిష్యత్తులో కానీ దేవుని చేత ఇదే మాట, దేవుని చేత ప్రభువారు ఏ మాట అయితే అన్నాడో అదే మాట ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ దేవుని చేత అనిపించుకోవడానికి ఆ విధమైన కార్యాలు మనం చేయగలుగుతూ ఉన్నామా? చిన్న ప్రశ్న. భక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నాము, ఖాళీ ఉంటే దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము. అది దేవుని చేత ఈయన నా ప్రియకుమార్తె, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పుకోవడానికి సరిపడే కార్యాలైతే కావు. దేవుడు ఆనందించే కార్యము నువ్వు చెయ్యాలని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు సంతోషపడే కార్యాలు నువ్వు చేయాలని దేవుడు ఈ బలాన్ని, ఈ ఆయుస్సును, ఈ ఆరోగ్యాన్ని, అలాగే ఇంట్లో లోటు లేకుండా సకల సమృద్ధిని మహాదేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన వాటిని మనం తింటూ ఒకవేళ దేవుడు మన ద్వారా మనం చేసే కార్యాల ద్వారా సంతోష పెట్టలేకపోయినట్లయితే ఇటు జీవితం వ్యర్థమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడట? యేసు ప్రభు వారిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను నన్ను బట్టి ఆనందించాలనేటువంటి కోరిక మనకుందా? మహాదేవుడు ప్రభువుని ఎలాగైతే చూసి ఈయన నాకు ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎలాగైతే చెప్తూ ఉన్నాడో, రాబోతున్నటువంటి కాలంలో లేక ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అదే దేవుని చేత ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమార్తె, వీరి యందు నేను ఆనందించుచున్నానని చెప్పించుకునే ఆశ మనకుందా? అలా దేవుని చేత చెప్పించుకోవడానికి దేవుని కొరకు ఏ పని మనం చేయగలుగుతూ ఉన్నాం? పని చేస్తున్నామా? చేసేవారికి ఆటంకాలుగా ఉంటూ ఉన్నామా? పని మనం చేస్తున్నామా? చేసేవారిని ప్రోత్సహించగలుగుతూ ఉన్నామా? ఇవన్నీ ప్రశ్నలే. క్రీస్తును బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు, కానీ క్రీస్తుని బట్టి కాదు, నన్ను బట్టి ఆనందించాలనే కోరిక నీకు ఎంతవరకు ఉంది? నా దేవుడు ఒకప్పుడు క్రీస్తుని ఎలాగైతే అభినందించాడో అలాగే దేవుని చేత అభినందనలు పొందుకోవాలనేటువంటి కోరిక ఎంతమందికి ఉంది ఈరోజు? ఈ విషయాలన్నీ ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటే అసలు నా బ్రతుకు అసలు భక్తి బ్రతికే కాదు, దేవుడు ఆశించే విశ్వాసం నాకు లేదేమో, ఏదో లోకంలో అలాగ బండి దొల్లిపోతూ ఉంది, సాగిపోతూ ఉంది. రేపు పొద్దున్న నేను చేసే పనులు నా కొరకు సాక్ష్యం చెప్పడానికి కనీసం నేను బ్రతుకున్న కాలంలో ఏదైనా చేసానా నేను అని ఇవన్నీ ఆలోచన చేస్తే బహుశా ఏదో కనబడదామో అనిపిస్తుంది అప్పుడప్పుడు. దేవుడు ఆనందించే సందర్భాల్లో యేసుక్రీస్తుని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. రెండోదిగా ద్వితీయోపదేశకాండము
30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో 9-10 వచనాలు మనకి కలిసి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిని మనం చదువుకుంటా ఉన్నాము. చదవండి. నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలము విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూ పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఎవరు చెప్తున్నటువంటి మాట ఇది? దేవుడు. ఇందులో ఆనందించే విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రియులారా? దేవుడు ఆనందించే విషయాలు కానీ మనం ఆనందించే విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే అందులో దీవెనలు కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు చదువుకున్న వచనంలో శాపం ఏదైనా కీదేదైనా కనబడతా ఉందా? మీరు చెప్పండి. ఏదైనా నాకు ఎందుకు ఈ మాట నచ్చలేదండి చదువుకునేటువంటి వచనంలో అనేది ఏదైనా మనకు కనబడుతుందా? మరొకసారి చదువుకుందాము. దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలము విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. వర్ధిల్ల చేయను అనేటువంటి మాట. కేవలం మనిషిగా ఉన్నటువంటి వాటిని మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ చేతి పనిని, నీ పశువులను, నీ భూ పంటను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని నేనేం చేస్తానంటే నీకు మేలు కలిగే విధంగా నిన్ను వర్ధిల్ల చేస్తాను. ఈ మాట చాలా బాగుంది. ఆహా, ఎలాగున్నా దేవుడు వర్ధిల్ల చేస్తాడా? మన కుటుంబాన్ని కానీ, మన చేతి పనిని కానీ, మన పంటను కానీ, మన పరిస్థితులు కానీ ఎలాగున్నా వర్ధిల్ల చేస్తాడా అంటే కాదు. కింద చిన్న కండిషన్ పెట్టాడు. దేవునికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఏదైనా మనం అనుభవించాలనుకుంటే, మనం సొంతం చేసుకోవాలని అనుకుంటే, షరతులతో కూడినటువంటిది నియమాలు ఉంటాయి. దేవుని దీవెనలు ఉత్తినేది ఎవరికి దొరకవు. సహోదరులారా, దేవుని దీవెనలు ఉత్తి పుణ్యాన్ని దొరికేవి కావు. దేవునికి సంబంధించినటువంటి ఎటువంటి ఆశీర్వాదమైనా మనం సొంతం చేసుకోవాలంటే, మనం అనుభవించాలంటే మన జీవితంలో అవి షరతులతో, లేకపోతే నిబంధనలతో, విధులతో ముడిపడి ఉంటుంది. ఏంటో చెప్తున్నాడు కింద. నీకు మేలు కలిగి నీవు వర్ధిల్లాలి అని అనుకుంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథం మందు రాయబడిన ఏ ధర్మశాస్త్రమో? బైబిల్ గ్రంథము. మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథము. ఈ గ్రంథములో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథంలో దేవునికి సంబంధించినటువంటి కట్టడలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలంట? గైకోవాలి అని చెప్తున్నాడు. గైకోటము అని అంటే అనుసరించాలి అని అర్థం. అనుసరించటం అంటే పాటించటం. ఇంతకీ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటనంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అది ఎక్కడెక్కడ ఉండకూడదో విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నేను మాత్రమే మీకు దేవుణ్ణి. మీరు నన్ను పూజిస్తే నన్ను తప్ప ఇంకెవరిని పూజించడానికి అవకాశం లేదు. రెండవది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినము చాలా పరిశుద్ధతతో మీరు ఆచరించాలి. అదే విశ్రాంతి దినము క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటి దినముగా మార్చాడు ఆయన. పాత నిబంధనలో చివరి దినముగా ఉంటే, క్రొత్త నిబంధనలో ఫస్ట్ రోజులో మొదటిదే దేవునికి ఇవ్వాలని ఆదివారముగా మార్చాడు. ఆదివారానికి
యేసయ్య లేక యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఆదివారము రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన మహిమపరచటము ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి గొప్ప కట్టడ. ప్రతివారు ఏమనుకుంటామనంటే, నేను చేసే ప్రతి పని, నా చేతి పనిని దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను దినదినము అభివృద్ధి చెందాలనేటువంటి కోరిక ఉంది. కోరిక మంచిదా చెడ్డదా చెప్పాలి మీరు? చాలా మంచిదే. నేను చేసే నా చేతి పనిని దీవించబడ్డం మాత్రమే కాకుండా నాకు సంబంధించిన ప్రతిదీ దినదినము అభివృద్ధి చెందాలనేటువంటి కోరిక బాగానే ఉంది. మరి ఆయన కట్టడ అనుసరించడంలో, ఆయన ఆజ్ఞను అనుసరించడంలో మనం ఫెయిల్ అయిపోయాం కదా, దారి తప్పిపోయాం కదా. ఆదివారానికి ప్రభు దినానికి ఆయన ఎలాగ ఉన్నాడనంటే, ప్రభువుగా రాజుగా ఉన్నాడు. ఆ రాజును కలవడానికి, ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుణ్ణి స్తుతించడానికి నీకు మనసు లేనప్పుడు అభివృద్ధి పొందాలనేటువంటి కోరిక ఎలాగ నెరవేర్చబడుతుంది? దినదినము నేను దీవించబడాలి, ఆ దేవుని చేత నిత్యము ఆనందించబడాలనేటువంటి ఆ కోరిక ఎలాగ నెరవేర్చబడుతుంది? కోరిక అయితే బాగానే ఉంది, కానీ అది ఓ షరతుతో ముడిపడి ఉంది కదా. దేవుని కట్టడలతో, దేవుని ఆజ్ఞలతో ముడిపడి ఉంది కదా. రానోళ్ళు చాలామంది హాయిగా బ్రతుకుతున్నారు కదా అని బ్రతుకుతారు. ఎందుకు బ్రతకరు? హాయిగా బ్రతుకుతారు. ఉంటో 70 సంవత్సరాలు అంతే. ఎంత హాయిగా బ్రతికినా 70 సంవత్సరాలు అంతే. 40 ఏట నుండే మందు వేసుకుంటే 70 సంవత్సరాలకు ఈదుకుంటూ వస్తావు. నువ్వు మందుల ద్వారా వస్తావు అంతే. కానీ అసలైనటువంటి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నావు. 70 సంవత్సరాల బ్రతుకు కోసం దేవుని దూరం చేసుకుని, దేవుణ్ణి ఆనందించే నీ జీవితం ద్వారా, మన జీవితం ద్వారా, మనం చేసే కార్యాల ద్వారా దేవుని ఆనందింపజేసే విధానం పోగొట్టుకుని 70 సంవత్సరాల ఆనందం కొరకు కోటానుకోట్ల సంవత్సరాలు కోల్పోతూ ఉన్నాము. కేవలం ఒక 70 సంవత్సరాల సంతోషం కొరకు మనిషి పోకలాడుతున్నాడు తప్ప, కోటానుకోట్ల సంవత్సరాల స్వర్గంలో నిత్యానందభరితులై దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి సంగతి మనిషి మర్చిపోతూ ఉన్నాడు. అందుకే నువ్వు చేసే పని, నీ చేతి పనిని అభివృద్ధి అవ్వాలి అని అనుకుంటే, ధర్మశాస్త్రంలో నువ్వు బైబిల్ ఏ గ్రంథాన్ని అయితే పట్టుకుని దేవుని మందిరానికి వచ్చావో ఆ గ్రంథంలో నా కట్టడలు ఉన్నాయి, నా ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని నువ్వేం చేయాలి? వినాలి, వాటిని గైకోవాలి. వినాలి, గైకోవాలి. నీ దేవుడని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళునప్పుడు, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళెను. దేవుడు ఏమైనా రూల్గా మాట్లాడుతున్నాడా? రూల్ తప్పాడా? మా అబ్బాయి పెళ్ళికి వచ్చి 1000 రూపాయలు కట్టడ పెడితే, మీ అమ్మాయి పెళ్ళికి వచ్చి నేను కూడా ఏం చేస్తాను చెప్పాలా? మా అబ్బాయి పెళ్ళికి వస్తే మీరు, మీ అబ్బాయి పెళ్ళికి నేను వస్తాను. మా అమ్మాయి ఫంక్షన్కి మీరు వస్తే, మీ అమ్మాయి ఫంక్షన్కి నేను వస్తాను. రూల్ ఇది? రూలా కదా? ఆ రూల్నే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా యొద్దకు వస్తే, మర్చిపోయారనుక, మీరు నా యొద్దకు వస్తే, ఆ మాట చూడండి ఎంత బాగుందో. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళిన ఎడలా. ఎవరి వైపు మళ్ళాలి? ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు వచ్చిన ఎడలా. దేవుడు నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు కలుగు చేయుటకు నీ యందును ఆనందించి దేవుడు ఏం చేస్తాడు? నీ వైపుకు మళ్ళేస్తాడట ఆయన. నువ్వు దేవుని వైపు మళ్ళితే దేవుడు నీ వైపు మళ్ళేస్తాడట. ఈ రూల్ ఎంత బాగుందో చూడండి. మనమమ్మ లోకం వైపు మళ్ళుతాం, దేవుడు మాత్రం మన వైపు మళ్ళేసేసి మనం పొలోమని దీవించేస్తే
ఏమైనా న్యాయంగా ఉందా? మన కోరికలో ఏమైనా న్యాయం ఉందా, అన్యాయం ఉందా? అన్యాయం ఉంది, న్యాయం లేదు. మనమేమో లోకం వైపు పరిగెడతామా? మనమేమో లోకం వైపు పరిగెడతాము, లోకమే జీవితం అని పురోమని పాకులాడతాము. దేవుడైతే మన చేతి పనిని ఆశీర్వదించేయాలి, నా పశువులు ఆశీర్వదించేయాలి, నా కుటుంబం దీవించబడిపోవాలి, భార్యాబిడ్డలతో వర్ధిల్లాలి 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 అనేటువంటి కోరిక. దేవుని వైపు అయితే మళ్ళం, దేవుడైతే మన వైపు మళ్ళీ వేయాలా. ఇంకో గొప్ప చిత్రం ఏంటనంటే, దేవాన్ని కుడి హస్తాన్ని నా మీద నుండి తీకు అంటది. నువ్వైతే దేవుని వైపు మళ్ళవు. దేవునితో దేవుని ఆనందించే కార్యాలు అయితే మనం చెయ్యం. చూడండి ఎంత బాగుందో. మన ప్రవక్తనను బట్టి దేవుని ఆనందిస్తూ ఉన్నాడు. ఆ వాక్య భాగం చదువుకుంటే మన ప్రవక్తను బట్టే, దేవుని కొరకు నీ ఆరాటాన్ని బట్టే, దేవుని కొరకు నీ త్యాగాన్ని బట్టే, దేవుని కొరకు నువ్వు చేసే పనిని బట్టే, ఆ విధమైనటువంటి మార్పులు, ఆ విధమైనటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన యందు ఆనందించుచున్నాడు. మొదటగా ఎవరి యందు ఆనందిస్తున్నాడు? ఆయన యేసు ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేస్తే మన ప్రవక్తనను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు ఆనందించాలని అంటే మన ప్రవక్తను ఏం చేసుకోవాలి ప్రియులారా? మార్చుకోవాలి. అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని కార్యాలు చేయడానికి సిద్ధపడాలి. ఇది చక్కటి మాటలు. అర్థమవుతుందండి? తర్వాత మూడవదిగా దేవుడు ఆనందించే సందర్భాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. 33వ అధ్యాయంలో ప్రియులారా మనం చదువుకోబోతా ఉన్నాము. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 33వ అధ్యాయంలో ప్రారంభ వచనం, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని నరపుత్రుడా అని మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. మీరందరూ నరపుత్రులు, నరులకు పుట్టినవారు అని అర్థం. నరపుత్రులు అంటే అది పేరు అనుకున్నారనుక. మనుషులకు పుట్టినవారు, నరులకు పుట్టినవారు, నరపుత్రుడా అని చెబుతూ 10వ వచనము, నరపుత్రుడా ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటించుము. ఎవరు ప్రకటించు? ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటించు. ఎందుకు ప్రకటించమంటున్నాడంటే, ఇశ్రాయేలును చూసే దేవుడు ఇశ్రాయేలును చూస్తే అసలు ఏ కోసాన్ని ఆయనకి ఆనందం కలగటం లేదు. దేవుడు ఇశ్రాయేలును చూస్తే ఏ కోసాన్ని 715 పేజీ నెంబర్లో 33వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాం. ఇశ్రాయేలుని దేవుడు చూసినప్పుడు వారిని చూసి దేవునికి ఆనందం ఏంటి లేదట. ఎందుకు ఆనందం ఏంటి లేదో చెప్తున్నాడు. ఈ మాటలు ప్రకటించము, మా పాపదోషములు మా మీద పడుచున్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. పాపదోషాలను బట్టి మనిషి ఏం చేయబడతా ఉన్నాడు? క్షీణించిపోతా ఉన్నాడు, అరకాగిపోతూ ఉన్నాడు, క్షీణించిపోతూ ఉన్నారు. మనుషుల యొక్క పాపదోషాన్ని బట్టి మనం ఎట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకునుట నిజమే. అయ్యో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, మన పాపదోషమే మనల్ని శిక్షిస్తూ ఉంది, మన పాపదోషమే మనల్ని అట్టడుకు నొక్కేస్తూ ఉంది అని మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారట. అయితే నేను ఆనందించాలంటే, మిమ్మల్ని చూసి నేను ఆనందించాలని అంటే, మరొకసారి ఈ మందిరంలో నేను మిమ్మల్ని చూసి ఆనందించాలని అంటే వచ్చిన అరగంటకే పడుకోవాలి. నేను మిమ్మల్ని చూసి ఆనందించాలని అంటే వచ్చిన అరగంటకే హాయిగా పడుకోవాలి. అంతేనా?
దేవుని అదేనా అంటుంటా? అది కాదా? అది నేనే పొరపాటు పడ్డాను. నా జీవము తోడు 11వ వచనం 2వ లైన్, దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. అంటే ఓ దుర్మార్గుడు దుర్మార్గములోనే ఉండి చచ్చిపోతే నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు. ఎందుకనంటే దేవుడు మనుషులను, అంటే అసలు ఈ మనుషుల్ని ఎవరు పుట్టించారండి? దేవుడే పుట్టించాడు. ఎలా పుట్టించాడు ఆయన? యథార్థంగా పుట్టించాడట. దుర్మార్గులుగా, దొంగలుగా, మోసగాలుగా దేవుడు పుట్టించలేదు. కాలక్రమేణా ఇలా వయసు వచ్చిన తర్వాత లోక ప్రభావం వారి మీద పడి లోకాసులకు లోనై వాళ్ళని చూసి మనసులో మార్చుకుని ఎలా మారిపోయారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాలను అలవాటు చేసుకుని చాలా భయంకరమైనటువంటి దుర్మార్గత్వం బ్రతుకుతున్నారట. అయినా నేను అవకాశం ఇస్తున్నాను. లోకాన్ని బట్టి, ఎవరినో వ్యక్తిని బట్టి, ఎవరినో కుటుంబాన్ని బట్టి నువ్వు మారిపోయావు దుర్మార్గుడిగా. నేనైతే మంచివారుగానే పుట్టించాను. అయినా దుర్మార్గంగా నువ్వు ఉన్నావు. నీ జీవితం, నీ ప్రవర్తన, నీ విధానం నాకు అస్సలు నచ్చటం లేదు. ఎందుకో నిన్ను చూస్తుంటే నా కోపం విపరీతంగా వస్తూ ఉంది. అయినా కానీ నా కోపాన్ని అణగదొక్కుని నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. దుర్మార్గతను విడిచి మంచి ప్రవర్తన కలిగి నాలోనికి, వెలుగులోనికి, నా సన్నిధిలోనికి, నా ఇంటిలోనికి మీరు వస్తే నేను ఆనందిస్తానే తప్ప దుర్మార్గంలో ఉండే మార్పు చెందకుండా చచ్చిపోతే నాకేం లేదు, సంతోషం లేదు. అదే మాట చెప్తున్నాడు ఆయన. నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఇశ్రాయేలు వారలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరు ఎందుకు మరణము నొందెదరు? నేను చెప్తున్నటువంటి మాట ఇది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దుర్మార్గంలో ఉండి, పాపంలో ఉండి మీరు చచ్చిపోతూ ఉన్నారు? పాపులు తెలుసో తెలియక ఒకవేళ మనం దుర్మార్గతలో ఉన్నట్లయితే, పాపంలో ఉన్నట్లయితే, దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాపపు మనసును, దుర్మార్గపు మనసును మార్చుకుని మారు మనసును బట్టి దేవుడు సంతోషించే విధానంలో మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనసు మార్చుకున్న వ్యక్తులంటే దేవునికి సంతోషం అన్నమాట. అర్థమవుతుందా మీకు? మనసును మార్చుకున్న మనుషులంటే దేవునికి ఆనందం అన్నమాట. మనసును మార్చుకుని మారు మనసు కలిగి దేవుణ్ణి ఆనందించే స్థితిలో మనం ఉండాలి. ఒకవేళ దుర్మార్గతలోనే ఉండి చచ్చిపోతే దేవుని ఆనందించడు కదా. అలాంటి జీవితం మన జీవితాలకు ముప్పును తీసుకొస్తుంది. కోటానికి కోట్ల సంవత్సరాల అగ్ని గంధకాలతో కాల్చబడి మనిషి కాలుతూ ఉంటుంటాడు కానీ చచ్చిపోడు. పోను గంటలో చచ్చిపోతున్నాడు, కాలిపోతున్నాడు కాబట్టి గంటలో చచ్చిపోతాడు, పూర్తి కాలిపోయి అనుకోవడానికి లేదు. ఆ నరక బాధ, ఆ అగ్ని బాధ ఎలాగుంటుందో ప్రభువారు చిన్న ఇంటూ ఇచ్చాడు. ఆయన పూర్తిగా చెప్తే చచ్చిపోతారని, అవన్నీ కల్లోకి వచ్చేసి బెంగట్టిపోయి చచ్చిపోతారని చిన్న ఇంటూ ఇచ్చాడు ఆయన. పురుగు సావదు, అగ్ని ఆరదు అని. పురుగు అంటే మనమే. ఏ పురుగండి అని అడగండి మళ్ళీ. కుమార పురుగా లేకపోతే లా పురుగా, ఈ పురుగు మనమే. దేవుని దృష్టిలో మనం పురుగుల్లాగా ఉన్నామన్నమాట. ఈ పురుగుకి ఎన్ని యాసాలో, ఈ మనిషి అనే పురుగుకి ఎన్నో యాసాలు. ఏ యాసం దేవునికి నచ్చడం లేదు. గొప్ప చిత్రం ఏంటంటే ఏ యాసం కొన్ని యాసాలు వేస్తుంటారు, నాటకాలు వేస్తూ ఉంటుంటారు. అప్పుడు ఎక్కువ వేసేవారు నాటకులు.
నాటకాలు. కొన్ని వేషాలు కొంతమందిని నవ్విస్తాయి, కొన్ని వేషాలు కొంతమందిని ఏడిపిస్తాయి, కొన్ని వేషాలు ఏదో పాఠాన్ని నేర్పిస్తాయి. కానీ ఈ మనిషి యొక్క పురుగు యొక్క యాసాలు ఎవరిని సంతోషపెట్టాలో ఆ దేవదేవుని సంతోషపెట్టలేకపోతాం అంతే. ఎన్ని యాసాలు వేసినా ఈ భూమి మీదే తర్వాత నీకుందమ్మా అని చెప్తున్నాడు ఆయన. ఒక గంట 2 గంటలకు పూటకో కాలిపోతుంది కాబట్టి ఇంక అయిపోతుంది అనుకోవడానికి లేదు. అక్కడ అగ్ని ఆరదు. కాబట్టి మనం దిద్దుబాటు కాలం ఇది. యేసుక్రీస్తు ప్రతి వాక్యాన్ని మనకు విపులంగా బోధించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి మార్గాన్ని చాలా సులువంతం చేసేసాడు ఆయన. నువ్వు పాపివు కనుక నీతో మాట్లాడను, నువ్వు నా వెంక రాకు, నాతో చూడకు, నా మందిరంలో అడుగు పెట్టడానికి నీకు వీలు లేదు అని అంటలేదు ఆయన. నువ్వు మార్పు చెందితే నీకోసం మందిరం ఎప్పుడు తెరిచే ఉంటుంది. నువ్వు మారు మనసు కలిగితే నా హృదయంలోనికి రావడానికి ఎప్పుడు నా హృదయం అనే తలుపు తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు రావచ్చు, అవకాశం ఇస్తున్నాను నీకని ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు ఇలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మారు మనసు కలిగినటువంటి వ్యక్తులంటే దేవునికి ఆనందం, దుర్మార్గులంటే దేవునికి అసహాయం. దేవుడు ఆనందించే సందర్భాలు మనం చదువుకుంటా ఉన్నాం. నిజమైన ఆనందం అనేటువంటి అంశంలో 2వ భాగంలో దేవుడు ఆనందించే సందర్భాలు. యేసుక్రీస్తుని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. 2వదిగా ప్రవక్తలను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. 3వదిగా మారు మనసు కలిగినటువంటి వ్యక్తులంటే మహాదేవునికి ఇంకా 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 ఆనందము అనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక సందర్భం జెఫన్యా గ్రంథం. బహుశా ఈ గ్రంథం మీకు బేగా దొరకదు, పేజీ నెంబర్ చెప్తున్నాను, 774. 774లో ఉన్నాము. పేజీ నెంబర్ జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. మనం ఒకసారి ప్రియులారా జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 3 అధ్యాయాలే ఉన్నాయి ఈ గ్రంథంలో. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఈ గ్రంథాన్ని ఒకసారి అంతా బాగా చదువుకోగలిగితే విషయం మనకు అర్థమవుతుంది. గ్రంథం అంతా చదవడానికి మనకు టైం లేదు కనుక తూకీగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జెఫన్యా కానీ, హగ్గై కానీ, మలాకీ కానీ ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో త్వరలో రాబోతున్నటువంటి మహా ఉగ్రత దినం కొరకు ప్రవక్తల చేత ముందుగానే దేవుడు ప్రవశిస్తూ ఉన్నాడు. త్వరలో ఒక ఉగ్రత దినం రాబోతా ఉంది. అది మహాభయంకరమైనటువంటి దినం. అది ఎవడు ఊహించకుండానే హఠాత్తుగా రాబోతుంది ఆ దినం. అలాంటి ఉగ్రత దినానికి నువ్వు సిద్ధపడ్డావా? దేవుని కుమారుడిగా ఆ దినాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే తత్వంలో ఉంటే బుడ్లో నూనె అయిపోతుంది, దీపం మారిపోతుంది. తర్వాత నువ్వు ఎటు పరిగెట్టినా నూనె దొరకదు, దీపం వెలగదు. ప్రభు రానే వచ్చేస్తాడు. సిద్ధపడి ఉన్న వారిని తీసుకుని పరలోక రాజ్యంలో మహాదేవుడు సిద్ధపరిచినటువంటి గృహాల్లో ఆల్రెడీ పర్మనెంట్గా ఉంచేస్తాడు. అందుకే మనం సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. ఈ రోజున చాలా కార్యక్రమాలు సిద్ధపాటు లేకపోవటం వల్ల అనుకున్న ముహూర్తానికంటే దాటిపోయి జరుగుతూ ఉంటుంటాయి. ముహూర్తం అంటే సమయం, ముహూర్తానికి మరో పేరు ఏంటంటే సమయము అని అర్థం. టైం అనుకునేటువంటి సమయానికంటే అనుకునేటువంటి ఆ టయానికి దాటిపోతూ ఉంటాయి. అంటే సిద్ధపాటు లేకపోవటం, దేవుడు చేతిలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి సమయం యొక్క ప్రాధాన్యత తెలియకపోవటం వల్ల.
కానీ ప్రియులారా, మన దేవుని కొరకు దేవుడు అంటే దేవుడు పంపించబోతున్నటువంటి మహాభయంకరమైన ఉగ్రత దినం కొరకు మనం ఎలా ఉండాలట? సిద్ధపాటు కలిగి ఉండాలని ఎప్పటి నుండి చెప్తున్నాడు? ఇది పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధనకి ముగింపు గ్రంథం ఏదో చెప్పండి, మీరు చెప్పండి, అందరూ చెప్పండి. మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథంలో మరి ఎక్కువగా చెప్పాడు ఆయన. ఈ గ్రంథాన్ని అలా ఉంచి మలాకీ గ్రంథానికి వెళ్దాం. మలాకీ గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఎన్నో వచనం ఇది? 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినము అన్నాడు చూడండి. ఆయన వచ్చు దినము ఎవడు సహింపగలడు? ఆయన అగపడగా ఎవరు ఓరవగలరు? రాబోతున్నటువంటి ప్రభు కంసాలి అగ్ని వంటి వాడు. రాబోతున్నటువంటి ప్రభు సాకలవాణి సబ్బు వంటి వాడు. చూడండి, కంసాల అగ్ని కాల్చేస్తుంది. నువ్వు పట్టుకెళ్ళింది చిన్న ఇనప కడ్డీయే పట్టుకెళ్తావు, మంచి కత్తి తయారు చేయండి అని. ఇంత ఇనప కడ్డీ పట్టుకెళ్తాను, కానీ ఆ ఇనప కడ్డీ ఒక ఆకారం, కత్తో కొడవలో గొడ్డలో ఒక ఆకారం రావాలంటే కంసాలు ఏం చేస్తాడు? అగ్నితో కాలుస్తాడు. ఎర్ర కాల్చి పైన సుత్తిచ్చి కొడితే ఆకారం వస్తుంది. అలా కొట్టే సమయం రాబోతా ఉంది. అగ్నితో నేను కాల్చి చితగొట్టే సమయం రాబోతా ఉంది. ఆయన దినం ఏదో ఆసమాషి అనుకున్నామమ్మా. నువ్వు వచ్చినప్పుడు చూద్దాం అనుకోవడానికి లేదు. సాకలవాణి సబ్బు వంటి వాడు. సాకలవాణి సబ్బు ఏం చేస్తుందట? బట్టకున్నటువంటి మురుకుని ఉదికేస్తుంది అనమాట. పట్టుకొని అలాగా నిన్ను ఏం చేస్తాడంటే ప్రభు నీకున్న దరిద్రాన్ని మొత్తానికి ఉతికి పారేస్తాడు ఆయన దినం వచ్చినప్పుడు అని చెప్తున్నాడు ఆయన. ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన దినం కొరకు చాలా విషయాలు రాయబడ్డాయి. ఇంకా ఈ 3వ అధ్యాయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. మలాకీ గ్రంథాన్ని చదువుకున్నాం కదా మనం. సహోదరులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకోవటం జరిగింది. అలానే 17వ వచనము, నేను నియమింపబోవు దినము రాగా వారు నావారే. ఆ పైన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. పైన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. 4వ అధ్యాయంలో నియమింపబడిన దినము వచ్చిస్తున్నది. ఏమండి, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలి వలె ఉందురు. వారిలో ఒక్కొక్కరిని వేరైనను సిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయను. మొత్తం అందరినీ కాల్చేస్తాడట. 3వ వచనం, నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. ఇదంతా ఏ దినం కోసం? రాబోతున్నటువంటి ఉగ్రత దినము. 5వ వచనము, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నీ ప్రవక్తను దిద్దుకుంటే మేలే. దేవుడు ఆనందిస్తాడు. భయంకరమైనటువంటి మహాదినం రాకమునిపే నీ దుర్మార్గతను విడిచి దేవుని వైపు మళ్ళుకొని దేవుని కార్యాలలో దేవుని సన్నిధిలో నువ్వు కట్టబడితే దేవుడు ఆనందిస్తాడు. లేకపోతే నీ పని అంతే. చూడండి, జపన్య గ్రంథంలో ఇదే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం. 3వ అధ్యాయాన్ని మనం అంటే ఈ అధ్యాయాలు చదువుకుంటున్నప్పుడు ఈ మహాదినం కోసమే చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందనంటే, ఇశ్రాయేలీల్లో మంచివారు ఉన్నారు, అలాగే చెడ్డవారు ఉన్నారు.
అప్పుడు ఇప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఉన్నారు, దేవుడు అంటే లెక్కపత్రం లేనటువంటి వారు కూడా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ప్రజలు ఎలాగున్నారు అని అంటే, నాకున్నది దేవుడి దయ వల్ల, దేవుని కటాక్షం వల్ల నేను హాయిగా బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి ఈ పని చేసుకుంటే చక్కగా దేవుని పనిలో వాడబడాలని దేవుని సన్నిధిలో వాడబడే వాళ్ళు ఉన్నారు. నాకేంటే అన్నీ ఉన్నాయి, గుడి అంత అవసరమా, మందిరం అంత అవసరమా, దేవుడు మాకు అంత అవసరమా అని దేవుని నిర్లక్ష్యం చేసేవారు కూడా లేకపోలేదు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం ప్రారంభం. మొదటగా దేవుడంటే లెక్కలేనటువంటి వారి కొరకు మహాదినం రాబోతున్నటువంటి దినంలో వారి పట్ల దేవుడు వైఖరి, దేవుని కోపాగ్ని ఎలాగుంటుందో చెప్తున్నాడు. ఆయన ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తున్నాడు. చదవాలి. 3వ అధ్యాయం ప్రారంభం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదయు పట్టణములకు శ్రమ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పట్టణం ఉంది. దేవుడు ఈ లోకాన్ని అలా చూసినప్పుడు ఆ దేవుడి కంట్లో పట్టణం పడ్డది. అది పట్టణం అవ్వచ్చు, లేక గ్రామం అవ్వచ్చు, ఏదైనా కానీ అది పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు. కానీ ఆ గ్రామంలో ముష్కరులు ఉన్నారట, భ్రష్టులు ఉన్నారంట, అన్యాయం చేసేవారు ఉన్నారట. ఈ భ్రష్టులున్న ఈ గ్రామంలో భ్రష్టులు, ఆ పట్టణానికి శ్రమ. అది అంటే ఆ ఊర్లో వాళ్ళు, ఆ పట్టణస్తులు, అది అంటే ఆడదనుకున్నారనుక ఆ ఊర్లో వాళ్ళు అన్నమాట. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. దేవుని మాట ఆలకించరు, దేవుని మాట ఆలకించరు. కబుర్లు అయితే కోటలు దాడతాయి, కబుర్లు అయితే చాలా గొప్పగా చెప్తారు. అందరూ భక్తులే, ఊర్లో వాళ్ళందరూ పట్టణస్తులు. యెరూషలేములో అసలు యెరూషలేము అంటేనే దేవుని పట్టణం కదా. యెరూషలేము నివాసులందరూ దేవునికి సంబంధించిన వారే. యెరూషలేము నివాసులందరూ దేవునికి సంబంధించిన వారు. అందరూ ఊరంతా భక్తులే, అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఊరంతా భక్తులే, ఊరందరూ భక్తులే. కానీ దేవుణ్ణి ఆనందించేవాడు ఒకడు లేడు. ఆ కుటుంబం ద్వారా, ఆ వ్యక్తి ద్వారా. యెరూషలేము కోసం నేను మాట్లాడుతున్నాను సుమి, జనాల గురి కోసం నేను మాట్లాడట్లేదు. అక్కడ ఉన్నటువంటి కంటెంట్లో ఉండి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అదే దానికంటే మితిమించిపోయి దారుణంగా ఉంటే ఇది చాలా ప్రమాదమైనటువంటి విషయాన్ని. దేవుని మాట ఆలకించరు, శిక్షకు లోబడరు. బడరు అంటే అక్కడ లోబడదు, శిక్షకు లోబడదు, ఆలకించదు అని పట్టణం కోసం, ఊరు కోసం సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏమనుకుందామనంటే దేవుని మాట ఆలకించరు, శిక్షకు లోబడరు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు. దేవుని యందు విశ్వాసం ఉంచరు, దేవుని యొద్దకు రారు. దాని మధ్య దాని అధిపతులు గర్జించ చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లారే వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. చేపల పట్టణానికి ఎర్రలు వేసుకుని వెళ్ళారట. చేపల పట్టణానికి ఏం పట్టుకెళ్తారని గేలంతో పాటు ఎర్ర పట్టుకెళ్తారు కదా. ఈ నడుతా ఎర్రను తినేసాడట. అక్కడికి చేపలు ఎలా పడతాయి? ఇప్పుడు ఉత్తి గేలములకు పడిపోతాయా? పరిస్థితి అలా ఉంది. వీళ్ళ పరిస్థితి అలా ఉంది. అంటే ఎర్రను తినేటువంటి ఆలోచన ఏంటనంటే, యెరూషలేము బాగు కోసం ఎవరో ఒక సేవకుడో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జపన్యా కానీ, అగ్గాయి కానీ, ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ దేవాలయం కోసం, గ్రామ క్షేమం కొరకు ఎక్కడికెక్కడికో తిరిగి వారిని డొనేషన్ అడిగి, అయ్యే యెరూషలేము దేవాలయం ఆల్రెడీ పాడైపోయింది, శిథిలమైపోయింది, దాన్ని బాగు చేసుకుంటాం, కొంచెం కరుణ చూపండి బాబు, జాలి చూపండి బాబు అని చెప్పేసి అక్కయ్య ముఖ్యంగా నెహెమ్యా అడిగితే, దేవుడు వారి మనసుల్లో దూరి, అన్యరాజుల మనసుల్లో దూరి ప్రేరేపించి కొంత 38 మణుగుల బంగారాన్ని ఇస్తాడు. అసూరు క్షమించాలి, ఈ మాది పారశకుల యొక్క చక్రవర్తి 38 మణుగుల బంగారం ఇస్తాడు. ఇల్లు దేవాలయాన్ని కట్టుకొని రాయని చెప్పేసి ఎజ్రాకి ఇస్తే, ఆ బంగారాన్ని పట్టుకుని
ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగేసి, ఇగో నేను పలానా చోటకి నేను డొనేషన్కి వెళ్ళాను, ఆ రాజుగారు 38 మనుగుల బంగారాన్ని ఇచ్చాడు, ఇది సరిపోదు, దేవుడు ఆనందించే విధంగా ఈ మందిరం తయారవడానికి 38 మనుగుల బంగారం సరిపోదు, కాబట్టి మనం ప్రార్థన చేద్దాము, మనం సహకరిందాము, మన ప్రయత్నం మనం చేద్దామని మా అగ్గయ్య చెప్తాడండి. అగ్గయ్య చెప్తే ఈ లోపల కొంతమంది దొండగలు, అందులో వాళ్ళే, బయట వాళ్ళు ఏం కాదు, అందులో వాళ్ళే, ఇశ్రాయేలీల్లోనే. ఏం మాట్లాడలేదురా అగ్గయ్య గారు, ఎదురుగా ఏం కనపడుతుంది, ఎదురుగా ఏం కనపడ 38 మనుగుల బంగారం కనపడుతుంది, దీని ఎర్ర అని అంటారు. వీళ్ళు ఏం చేయాలని చూస్తారంటే ఈ 38 మనుగుల బంగారం తినేనాక చూస్తున్నారు. ఎజ్రా గ్రంథం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారే వరకు ఎవరు ఏమి మిగలకుందా భక్షించేదరు. తెల్లవారే వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించి తోడేళ్ళు. దాని ప్రవక్తలు ఏం చేస్తారట, గప్పళ్ళు కొట్టేవారు, విశ్వాసఘాతుకులు, యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించేవారు, అపవిత్రపరిచేవారు. న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయము విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు అని ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పట్టణం కోసం, పట్టణస్తుల కోసం ఇదంతా మనం చదువుకుంటా ఉన్నాం. అంటే ఇశ్రాయేలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ఆ గ్రామస్తుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అని చెప్తున్నాడు. చెప్తూ ఇక్కడ ఓ మాట అన్నాడు. ఏ మాట మనం చదువుకోబోతా ఉన్నాం 9వ వచనంలో. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మార్పు చెంది దేవుని కొరకు పాటుపడి దేవుని యొక్క మేలు పొందుకోవాలనేటువంటి ఆలోచనతో అనేకులకు మేలు చేయడానికి సిద్ధపడే ఏర్పాటు కలిగి ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 9వ వచనము. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనసుకులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. ఎప్పుడట? ప్రజలందరూ ఏక మనసుకులై ఎవరి తట్టు తిరిగి, దేవుని తట్టు తిరిగి దేవుని నామం పేరట ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే వారికి పవిత్రమైన పెదాలు ఇస్తాను. 11వ వచనము. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టేస్తాను గనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు, నా మీద తిరుగుబాటు నువ్వు చేసి క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు అని విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ 14వ వచనంలో అని చెప్తా ఉన్నాడు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలు వారులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, నీ శత్రువులు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీ మధ్యన ఉన్నాడు. చూసారా? వారు మార్పు చెంది దేవుడు ఆనందించాలంటే సంఘమంతా, ఇశ్రాయేలు ప్రజలందరూ లేక సంఘమంతా, ప్రతి వ్యక్తి ఒక తాటి మీదకి రావాలట. ఏక మనసుకులే అన్నాడు చూసారా? ఒక తాటి మీదకి రావాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి. అలాగ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రమాదం మీ మీద కానీ మీ కుటుంబం మీదకి నేను రానివ్వను. ఎందుకో తెలుసా? నేను ఎక్కడున్నానో తెలుసా? మీ మధ్య ఉన్నాను. 17వ వచనము. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఏం చేస్తాడట? మిమ్మును రక్షించెను, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించెను, నీ యందు తనకు ప్రేమను బట్టి శాంత వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించెను. నువ్వు మార్పు చెంది ఇతరులకు మేలు చేసేవాడుగా నువ్వు ఉంటే ఆయన ఆనందాన్ని ఎంత
అద్భుతంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడో చూడండి. ఆ దుర్మార్గతలోనే ఉండిపోతే దేవుని ఉగ్రత నీ మీదకి పెళ్ళుమని దిగుతుంది. ఒకసారి నీ ప్రవక్తన ఎలా ఉందో ఈ మధ్యాహ్న సమయంలో నేను ఆలోచించుకోవాలి. అసలు మన జీవితాలు, నీ జీవితం నా జీవితం ఎలాగుందో అనేటువంటి సంగతి మధ్యాహ్న సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నటువంటి ప్రతి విషయము ఈనాడు ఉన్నటువంటి మనకి ఆలోచన చేసే విధంగా ఉన్నాయి, మార్పు చెందే విధంగా ఉన్నాయి. ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడట? దేవుడు ఆనందించే సందర్భాలు అంటే యేసుక్రీస్తుని బట్టి ఆనందిస్తాడు ఆయన, మన ప్రవక్తనను బట్టి ఆనందిస్తాడు ఆయన, ఒక పాపి మారు మనసు పొందితే ఆనందిస్తాడు ఆయన, మనము ఇతరులకి మేలు చేస్తే మనం పోగేసుకొని మనం తినేయటం కాదు, ఇతరులకు మేలు చేస్తే దేవుడు ఆనందిస్తాడట. తర్వాత మీరు అధ్యాయం అంతా చదవండి, అసలు గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. జపన్య కానీ అగ్గయ్య కానీ గ్రంథాలు చదివితే మార్పు చెంది ఇతరులకి దేవుని పేరట మేలు చేసే విషయంలో, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టి, వస్త్రం లేనటువంటి వస్త్రాలు ఇచ్చి, ఇదంతా ఎవరి పేరు మీద? దేవుని పేరు మీద. దేవుడి దైవాలు లోటు లేదు. నాకు 10 జతల బట్టలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ జత ఒకటి ఉంటుంది చూసారా, నలిగిపోయింది, అది కూడా లేనోడు ఉంటాడు. ఆ నలిగిపోయిన జతే ఆ లేనోడికి ఇస్తే సంతోషిస్తాడా? సంతోషించడా? ఈ 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి దేవుని మనసును ఆకర్షించడానికి వాళ్ళు మార్పు చెందారు. దేవుని పేరు మీద బలమైన కార్యక్రమాలు చేసేవారుగా ఉన్నారు. ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి ప్రతి మనిషి పుట్టాడో, నీ ద్వారా ఏదో పని చేయించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు అనేటువంటి సంగతిని గుర్తించి ఆ పని చేయటంలో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ పని కోసమే కావాలి, నేను కరోనాలో చచ్చిపోకుండా ఇంకా బ్రతుకున్నాను, నాయన నన్ను బ్రతికించినందుకు నీ పని నేను చేస్తాను, ఆ పనిని బట్టి నువ్వు ఆనందిస్తావు చూడు అనే కంకణం. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే పూర్వపు గతిని విడిచిపెట్టేసి, అంటే దుర్మార్గతను విడిచిపెట్టేసి ఇతరులకు మేలు చేయాలి, ఇతరుల కోసం ఆలోచన చేయాలి. మేలు చేసేవారిని బట్టి, మేలు చేసేవారంటే దేవునికి ఇష్టం. ఆ గ్రంథం తర్వాత చదివితే మనకు అర్థం. మేలు చేసేవారంటే ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. మేలు చేసేవారిని చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడట, క్రీస్తుని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడట, ప్రవక్తలను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడట, మారు మనసు కలిగినటువంటి వారిని చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడట. ఇతరులకు మేలు చేసేవారిని చూస్తే మహానందం అంట దేవునికి. యేసుప్రభు గారు ఒకటి అది చెప్పారు, నా పేరట కుడి పక్కన ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు ఆయన. నేను హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు, నాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, ఆకలితో ఉంటే అన్నం పెట్టారు. అదేంటి ప్రభా మేము ఎప్పుడు పెట్టావు నీకు అని అడుగుతున్నాడు తింగర ప్రశ్నలు. మేము ఎప్పుడు పెట్టావు, నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, ఎప్పుడు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావు అని అడుగుతుంటే ప్రభువు చెప్పాడు అసలు విషయం. ఎవరైతే ఈ లోకంలో వస్త్రాలు లేక, ఆహారం లేక, గృహాలు లేక, పరిస్థితులు లేక కొట్టుమెట్లాడుతూ ఉన్నారో వారికి నా పేరు మీద ఏదైనా చేస్తే నాకు చేసినట్టు, వారికి చేసినట్టు కాదు, నాకు చేసినట్టు. అంటే నా నామం పేరట నువ్వేం చేస్తున్నావు అంటే ఇతరులకు మేలు చేస్తూ ఉన్నావు కాబట్టి ఆ మేలు చేసేవారిని చూస్తే నాకు మహా ఆనందం, నాకు ఆనందం. మేలు చేస్తున్నావా, ఉన్న తోక కూడా కోసేసుకుని తినేవాళ్ళనుకుంటున్నావా అనేటువంటి పరిస్థితి సమాజంలో ఉంది. నిజమైన ఆనందం మనుషులు వేటిని బట్టి ఆనందిస్తారో చెప్పండి. గత వారం చెప్పుకున్నాం మనం. గొప్ప గొప్ప పనులు చేసి ఆనందించేవారు, ఆస్తుపాస్తులను బట్టి ఆనందించేవారు, బిడ్డలను బట్టి ఆనందించేవారు, పోయింది దొరికితే ఆనందించే వాళ్ళు ఉన్నారు మనుషులు. కానీ ఈరోజు దేవుడు ఆనందించిన సందర్భాలు కొన్నిటిని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తుని బట్టి ఆనందిస్తున్నాడు ఆయన, ప్రవక్తలను దిద్దుబాటును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, మారు మనసు కలిగినటువంటి వారిని చూసి ఆనందిస్తూ ఉన్నాడు, దేవుని పేరట ఇతరులకు మేలు చేసేవారిని చూస్తే ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. మనము వేటిని బట్టి ఆనందించాలి? మరి మనుషులు వేటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారో మనకు అర్థమైంది, దేవుడు ఆనందించిన సందర్భాలు ఏంటో మనకు అర్థమైనాయి. ప్రజెంట్ మనము వేటిని బట్టి ఆనందించాలి?
పైన గత వారం చెప్పుకునేటువంటి వారిలాగా అయ్యయ్యయ్యయ్య చూసి ఆనందించాలా? లేకపోతే మనం ఆనందించే సందర్భాలు బైబిల్లో ఏమైనా ఉన్నాయా? దేవుని పిల్లలుగా మనం ఆనందపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం నేర్చుకుందాం. మంచి మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అందరికీ వందనాలు.